హాయ్ అండి. అందరికీ నమస్కారం. హిందువులు జరుపుకునే పండుగలలో రాఖీ పండుగ వెరీ వెరీ స్పెషల్. ఈ పండుగను అన్నా చెల్లెళ్ళ ప్రేమకు చిహ్నంగా జరుపుకుంటారు. అందుకనే ప్రతి సోదరి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఎంతో ఇష్టంగా ఏడాది మొత్తం ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంలో అన్నా చెల్లెళ్ళ ప్రేమ పండుగ అయిన రాఖీ పండుగ ఏ రోజున జరుపుకోవాలి? శ్రావణ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? రాఖీ కట్టేందుకు శుభ సమయం ఎప్పుడో తెలుసుకోండి. హిందూ మతంలో సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకుంటారు. రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ అన్నాదమ్ముల అక్కా చెల్లెళ్లను ప్రేమ బంధంలో బంధిస్తుంది. ఈ రోజున సోదరీమణులందరూ సోదరుడు మణికట్టుకి రాఖీ కడతారు. తమ సోదరుల నుంచి దీవెనలను అందుకుంటారు. 2025వ సంవత్సరంలో రాఖీ పండుగను ఏ రోజున జరుపుకుంటారో తెలుసుకుందాం. వేద క్యాలెండర్ ప్రకారం 2025వ సంవత్సరంలో రక్షాబంధన పండుగను జరుపుకోవడానికి శ్రావణ మాసం పౌర్ణమి తిథి శనివారం ఆగస్టు 9, 2025న వచ్చింది. ఈ రోజున సోదరీమణులందరూ శుభ సమయంలో తమ సోదరుల మణికట్టుకి రాఖీని కడతారు. శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్టు 8, 2025న మధ్యాహ్నం 2:12 ప్రారంభమవుతుంది. ఈ పౌర్ణమి తిథి ఆగస్టు 9, 2025న మధ్యాహ్నం 1:24 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు 9 శనివారం జరుపుకుంటారు. ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి, ఏ సమయంలో రాఖీ కట్టకూడదు? ముఖ్యంగా ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు రాఖీని కట్టవచ్చా? స్త్రీలు రజస్వల దోషంలో ఉంటే రాఖీని కట్టవచ్చా? ఈ రాఖీ అన్నా చెల్లెళ్ళు మాత్రమే కట్టుకోవాలా? భార్య భర్తకు రాఖీ కట్టవచ్చా? తల్లి తన కుమారుడికి రాఖీ కట్టవచ్చా? కూతురు తండ్రికి రాఖీ కట్టవచ్చా? రాఖీ కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి? అసలు ఈ రాఖీ పండుగ మనదేనా? రాఖీ మొదలు ఎవరికి కట్టారు అనేటటువంటి అన్ని విషయాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. భవిష్య పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు చెప్తాడనమాట ఈ రాఖీ పూర్ణిమ గురించి. పూర్వం బలిచక్రవర్తి తన రాక్షస సైన్యాన్ని తీసుకొని దేవలోకం పైన దండయాత్ర చేస్తాడు. అప్పుడు దేవేంద్రుడు కూడా తన సైన్యాన్ని తీసుకొని బలిచక్రవర్తి మీద యుద్ధానికి వెళ్తాడు. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవేంద్రుడు గెలుస్తాడు. రాక్షస రాజైన బలిచక్రవర్తి ఓడిపోతాడు. తల వంచుకొని తన సైన్యాన్ని తీసుకొని బోరుమని విలపిస్తూ బలిచక్రవర్తి వెళ్ళి రాక్షస గురువైన శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి, గురుదేవ, నేను భయంకరమైన యుద్ధం చేశాను. దేవేంద్రుడికి నేను అన్ని విధాల సమృద్ధినైనా ఎందుకు నేను యుద్ధంలో ఓడిపోయాను అంటే, అప్పుడు రాక్షస గురువైన శుక్రాచార్యుల వారు యోగ దృష్టితో చూసి, నాయన, దేవేంద్రుడు ఎందుకు గెలిచాడో నీకు తెలుసా? తెలియదు. యుద్ధం ప్రారంభం కావడానికి అంటే ముందు ఒక తంతు జరిగింది. అది ఏమిటంటే, దేవేంద్రుడి భార్య సచీదేవి, ఆవిడికి ఇంకొక పేరు కులమజ, ఇంద్రాణి అని కూడా పిలుస్తారు. ఆవిడ అమ్మవారి భక్తురాలు. ఆవిడ అమ్మవారిని పూజించి ఒక రక్షాబంధనాన్ని తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను తలుచుకొని నా భర్తకు విజయం కలగాలని చెప్పేసి శ్రావణ పూర్ణిమ రోజు దేవేంద్రుడి చేతికి తన భార్య రక్షాబంధనాన్ని కట్టింది. అందుకే అతడికి విజయం కలిగింది. అందుకే నువ్వు ఓడిపోయావు. ఇంకొక సంవత్సరం వరకు ఇంద్రుడిని నువ్వు జయించలేవు. కాబట్టి అతని మీద నీవు దండయాత్ర చేయవద్దు, యుద్ధానికి వెళ్ళవద్దు అంటే బలిచక్రవర్తి ఆజ్ఞ గురువు గారు అని ఒక సంవత్సరం వరకు దేవేంద్రుడి మీదకు మళ్ళీ యుద్ధానికి వెళ్ళలేదు. కాబట్టి దేవేంద్రుడి భార్య శ్రావణ పూర్ణిమ రోజు తన భర్త మొదటిగా ఈ రక్షాబంధనాన్ని కట్టింది. కాబట్టి దేవేంద్రుడికి యుద్ధంలో విజయం కలిగింది. ఆ దేవేంద్రుడిని రాక్షసులు ఎవరూ జయించలేకపోయారు.
ఆయన దీర్ఘాయుష్మంతుడైనాడు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మన మేలు కోరే ఎటువంటి వారైనా మనం ఆయురారోగ్యాలతో జీవితాంతం ఎటువంటి కష్టము లేకుండా సుఖంగా జీవించాలి అనుకునేటటువంటి వాళ్ళు రక్షాబంధనాన్ని కట్టవచ్చు. ఈ రక్షాబంధనం అంటే రాఖీ. ఎవరికైనా కట్టవచ్చు. దేవేంద్రుడు భార్య తన భర్తకు కట్టింది కదా. ఇక్కడ మన ఇళ్లల్లో కూడా భార్య భర్తకు రాఖీ కట్టవచ్చు. తల్లి తన కుమారుడికి రాఖీ కట్టవచ్చు. అంటే కొడుకు ఆయురారోగ్యాలతో జీవితాంతం సంతోషంగా అపజయమే లేకుండా భగవంతుడి అనుగ్రహంతో చల్లగా ఉండాలని రాఖీ కట్టవచ్చు. అక్క తమ్ముడికి ఈ రాఖీ కట్టవచ్చు. ఎవరూ లేకపోతే దేవాలయానికి రాఖీ తీసుకొని వెళ్ళి పూజారి గారి చేతికి ఇచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన పూజారి గారు అని చెప్పి పూజారి గారి చేత మీరు రాఖీ కట్టించుకొని ఆయనకు తాంబూలంలో ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నట్లయితే సంవత్సరం వరకు మీకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి. రక్షాబంధనం కట్టినట్లుగా మనకు పురాణంలోనే ఉంది. మహారాజులకు మంత్రులు పురోవందనాన్ని కట్టేటటువంటి వాళ్ళు. మనం రాఖీ అంటే ఈ మధ్యన చెల్లెళ్ళు మాత్రమే అన్నకు రాఖీ కట్టాలి, అక్క మాత్రమే తమ్ముడికి రాఖీ కట్టాలి అని ఈ రాఖీ పండుగను అన్నా చెల్లెళ్ళ పండగ అని మనం మార్చేశాము. రక్షాబంధనం ఎవరికైనా కట్టవచ్చునని సాక్షాత్తు భవిష్యత్తు పురాణంలోనే మనకు చెప్పి ఉన్నారు. మరి స్త్రీలు రజస్వల దోషం ఉంటే ఇతరులకు అన్నకు కావచ్చు, తమ్ముడికి కావచ్చు, స్నేహితులకు కావచ్చు రక్షాబంధ 5వ రోజు స్నానం ముగిసి ఉంటే తప్పకుండా రక్షాబంధన్ రాఖీని కట్టవచ్చు. 5వ రోజు స్నానం చేయకుండా స్త్రీలు రక్షాబంధనాన్ని తాకరాదు, ఇతరులకు కట్టరాదు. జన్మమృతము ఉన్నటువంటి వాళ్ళు రాఖీని ఇతరుల చేత కట్టించుకోకూడదు, ఇతరులకు కట్టకూడదు. దీన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా రేపు ఏ సమయంలో రక్షాబంధనం కడితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టడానికి భద్రకాలం శుభప్రదంగా పరిగణించబడదు. భద్రకాలం 2025 ఆగస్టు 9న తెల్లవారుజామున 1:52 ముగుస్తుంది. అందుకే రాఖీ పౌర్ణమి రోజున భద్రుడి నీడ ఉండదు. కనుక ఆగస్టు 9, 2025న మధ్యాహ్నం 1:24 వరకు రాఖీని కట్టవచ్చు. ఎందుకంటే భద్రకాలం రాఖీ కట్టడానికి మంచి సమయం కాదు. ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు. భద్రకాలం ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టాలి. భద్రకాలం అంటే ప్రదోషకాలంలో కూడా రాఖీ కట్టవచ్చు. ఎందుకంటే ఈ భద్రకాలంలో కనుక రక్షాబంధనాన్ని కట్టినట్లయితే ఎటువంటి ఫలితము కూడా ఉండదు. కట్టినటువంటి వాళ్లకు మంచిది కాదు, కట్టించుకున్నటువంటి వాళ్ళకు కూడా మంచిది కాదు. రాఖీ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వాళ్ళు రాఖీ పౌర్ణమి రోజున ప్రదోషకాలంలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టవచ్చు. రాఖీ కట్టే సమయం ఉదయం 5:56 నుంచి మధ్యాహ్నం 1:24 వరకు ఉంటుంది. ఈరోజు ప్రదోషకాలంలో రాఖీ కట్టడానికి శుభ సమయం సాయంత్రం 7:19 నుంచి రాత్రి 9:24 వరకు. ఈ రాఖీ పండుగ చేసుకునేటటువంటి వాళ్ళు ఏ రంగు వస్త్రాలను ధరించడం మంచిది అంటే తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది. చంద్రుడికి ప్రీతికరమైనటువంటి రంగు తెలుపు కాబట్టి తెల్లని వస్త్రాలని ధరించడం చాలా మంచిది. తెల్లని వస్త్రాలు ధరించి రాఖీ కట్టించుకున్నా కూడా 1 సంవత్సరం వరకు అన్ని పనుల్లోనూ విజయాలు మీ సొంతమవుతాయి. ముఖ్యంగా రాఖీ కట్టేటప్పుడు ఈ యొక్క చిన్న శ్లోకాన్ని చెప్పుకొని రక్షాబంధనాన్ని కట్టినట్లయితే లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఏనబద్దో బలీరాజా దానవేంద్రో మహాబల తేనత్వా మబీబద్నామి రక్షేమ చలమాచల. రక్షాబంధనం కట్టేటప్పుడు చదవలసినటువంటి శ్లోకం. దీనికి అర్థం, అత్యంత దయగల రాజు బాలికి కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను. అది నిన్ను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది అని ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి. ఇక మీకు
అదృష్ట ధనయోగం పడుతుంది. రాఖీ 3 దారాలతో ఉండాలి. రాఖీకి ఎరుపు, పసుపు రంగు దారం ఉండాలి. సోదర కట్టిన రాఖీని ఎన్ని రోజులకు తీయాలి, ఆ రాఖీని ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో ప్రతి సంబంధం విలువైనది. అందుకనే తోబుట్టువుల మధ్య అనురాగాన్ని, అనుబంధాన్ని తెలియజేసే రాఖీ పండగ కోసం అక్కా చెల్లెళ్ళు ఏడాదంతా ఎదురు చూస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగగా జరుపుకుంటారు. సోదరుడు సోదరి మధ్య విడదీయరాని బంధానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ పండుగ. ఆప్యాయతతో తయారు చేసిన దారాన్ని తమ సోదరుడి మణికట్టుకి కట్టే పండుగ. అయితే రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీని సోదరుడు ఎన్ని రోజులకు తన చేతి నుంచి తీయాలో తెలుసా? తమ సోదరు రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీని ఎప్పుడు ఎన్ని రోజులకు తీయాలనే విషయం చాలామందికి తెలియదు. కొంతమంది రాఖీ కట్టిన రోజున లేదా మర్నాడు దానిని చేతి నుంచి తీసేస్తారు. అయితే కొంతమంది రోజుల తరబడి రాఖీని ధరిస్తూ ఉంటారు. రాఖీ పండుగ రోజున రాఖీని కట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం లోపు రాఖీని తీసివేయవచ్చు. ఇలా రాఖీ కట్టిన రోజునే రాఖీని తీసివేస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. రక్షాబంధన్ రోజున కట్టిన రాఖీని జన్మాష్టమి రోజున తీసివేయవచ్చు. రాఖీ పండుగ ముగిసిన 6-7 రోజుల తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఈ రోజున సోదరుడు తన చేతి నుంచి రాఖీని తీసి దానిని మొక్కకు కట్టవచ్చు. రాఖీని ఎప్పుడు తీసివేయాలో అనే విషయం శాస్త్రాల్లో ప్రస్తావించబడలేదు. దీనికి ఒక నిర్దిష్టమైన రోజు ప్రస్తావించబడలేదు. అయితే రాఖీని చాలా రోజులు కట్టుకొని ఉండటం అశుభం. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత రాఖీ చేతి నుంచి పడిపోతే దాన్ని తొక్కడం అశుభమని భావిస్తారు. అంతేకాదు ఇంట్లో విరిగిన లేదా అపరిశుభ్రమైన వస్తువులు ఉండటం జీవితంలో ప్రతికూలతను సృష్టిస్తాయని నమ్మకం. కనుక రాఖీని అదే రోజున లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చేతి నుంచి తీసి మొక్కకు కట్టడం శుభప్రదమని పెద్దలు చెప్తూ ఉన్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.